వాడి యొక్క వెన్నులో ఉన్నటువంటి సుషుమ్నయందు సంచరించే తేజస్సు. వెన్నులోనే ఉంటుంది కదా సుషుమ్న. కనుక అటు ఇటు ఇద్దరున్నారు, మధ్యలో ఒక ఆవిడుంది. ముగ్గురు కలిసి వెన్నులోనే ఉన్నట్ట. అటు ఇటు ఉన్నవాళ్ళు ఇద్దరు ఎడాపింగళ, మధ్యలో ఉన్నటువంటిది సుషుమ్న. ఇదే కదా ప్రధానం. మానవుడికి ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఎడాపింగళని నియంత్రిస్తాం. సుషుమ్న నడుము అలా ఉంటుంది. ఈ మూడు కలిసి ఎంతవరకు ప్రయాణం చేస్తాయంటే ఇక్కడ వరకేనండి, ఆజ్ఞాచక్రం వరకే ప్రయాణం. దాని తర్వాత స్థానం సహస్రారం. ఈ సహస్రారంతో కనెక్షన్ ఎక్కడుంటుందయ్యా అంటే విశ్వవ్యాపకమైన చిచ్చక్తితో అనుబంధం ఉంటుంది ఇక్కడ. కానీ ఎవడిలో కుండలిని జాగరణ కాదో వాడు విశ్వవ్యాపకమైన అనంత చిచ్చక్తిని అందుకోలేడు. వాడు కేవలం ఆ శక్తిని పరిమితంలోనే అనుభవిస్తుంటాడు. ఎలాగంటే గంగ ఒక కడవలో తెచ్చుకుని ఆ కడవలో గంగని చుక్కా చుక్కా వేసుకుని ఉన్నట్టు మనందరం గంగ కడవలో, విశ్వమంతా ఒక మహాగంగ ఉన్నది. కనుక ఈ కడవ ఛేదించుకుంటే అనంతమైన శక్తిని తెలుసుకోవచ్చు. అది యోగ మార్గాలు ఎలా చేస్తారంటే క్రమంగా చిచ్చక్తిని జాగృతి చెందిస్తారు. అది కుండలిని సాధన అంటే. అది క్రమక్రమంగా మూలాధారం దాటుకుని